అధ్యాపక బృందానికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, గారికి, తెలుగుదేశం పార్టీ ఎస్ఎంసీ గౌరవ ఎల్కే ప్రసాద్ గారు, ఎస్ఎంసీ మెంబర్స్ అందరూ, విద్యార్థులకి, గ్రామ పార్టీ పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ పాంప్లెట్ చూసి నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను. దీనికి ముఖ్యంగా ఈ కళాశాల సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత టీవీలు ఏ టీవీ పెట్టినా కూడా, యూట్యూబ్లు పెట్టినా నారాయణ, చైతన్య 1 1 1 2 2 2 2 అని ర్యాంకులు చదువుతూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు. మొన్ననే చూసాం ఒక వీడియో కూడా, హైదరాబాద్లో ఎక్కడో చైతన్య కాలేజీలో పాసిపోయిన భోజనం పెట్టారు, కాలేజీని కూడా సీజ్ చేశారు. కానీ మొదటిసారి ప్రభుత్వ పాఠశాలలో మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు సాధించిన ఖ్యాతి ఏంటి అనేది ఒక పాంప్లెట్ రూపంలో ఇవ్వటం అనేది నిజంగా కూడా అభినందనీయం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. అదేవిధంగా మరి మండల ఫస్ట్ లాస్ట్ ఇయర్ వస్తే మండల సెకండ్ ఇయర్ వచ్చింది. రిజల్ట్ లో మాత్రం 550, 545, 500 పైబడి 15 మంది ఉత్తీర్ణత సాధించారు. మరి జ్యోతిబాబు గారికి గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా ఈ 15 మందికి ఈ వారం రోజుల్లో మంచి సన్మాన కార్యక్రమం అనేది మన స్కూల్లో ఏర్పాటు చేద్దాం. ఒక డేటు అందరికి అనుకున్న డేట్ చెప్తామండి. ఆ డేట్కి మీరు వాళ్ళందరినీ తల్లిదండ్రులు పిలవండి. ఈ 15 మందికి మంచి కార్యక్రమం చేస్తాం. దాన్ని ప్రసాద్ గారు, రాగన్ చీని గారు, దావిద్ గారు మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని ఒక మంచి రోజు అందరికి అవైలబిలిటీ రోజు పెట్టండి. ఈ కార్యక్రమానికి వాళ్ళకి అవసరమైతే ఏమన్నా మన మెడల్స్ లేకపోతే డిక్షనరీస్ ఏదైనా మంచి కార్యక్రమం అయితే 15 మంది చేద్దాం. మిగతా వాళ్ళు ఈసారి 35 మంది వచ్చేలాగా మనం ప్రోత్సాహం వచ్చేలాగా 15 మంది కార్యక్రమం చేద్దాం. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మంచి పాస్ పర్సంటేజ్. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క బుక్స్ అన్ని కూడా తెలుగు, పరిమళ, హిందీ బుక్స్ అన్ని కూడా స్కూల్ ప్రారంభించినటువంటి మొదటి రోజుకే స్కూల్కి తీసుకొచ్చినటువంటి విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాంతోపాటు 18 మంది స్టాఫ్ అంటే 16 మంది రెగ్యులర్, 2 పార్ట్ టైం, 18 మంది స్టాఫ్, ఫుల్ టైం అంటే ఫుల్ స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి మంచి రిజల్ట్ ఇంకొచ్చేటట్టుగా చేద్దాం. దాంతోపాటు ఇందాక మా ప్రసాద్ గారు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్నారు. మంచి ఆలోచన, మంచి మాట అది. ఈ మధ్యన ఆయన కూడా మంచి స్పీకర్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, మొన్ననే ఇక్కడంతా కూడా మన మోహన్ ఆధ్వర్యంలో, పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో యోగా చేసాం. అక్కడ ఉన్నటువంటి 1, 2 మినహాయించి అందరితోనూ యోగా చేయించాం. ఆ గోడ మీద ఉన్న బొమ్మలో యోగా అనేది చాలా ముఖ్యమైనటువంటి రోల్ మనం ప్లే చేస్తుంది కాబట్టి, ఒత్తిడిని దూరం చేస్తుంది కాబట్టి 21వ తారీఖున ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా స్కూల్లో వీలైతే వారానికి ఒక 2 డేస్ లేదా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పెడితే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. దానివల్ల ఏమంటే యోగా మన జీవితంలో భాగస్వామ్యం అయితే కొంచెం మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతత ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చేయాలని కోరుకుంటూ, చేస్తున్నందుకు అభినందన తెలియజేస్తూ, మరి స్కూల్లో ప్రత్యేక శ్రద్ధ కానీ, ఐఎఫ్ఏలతో డిజిటల్ బోధన, విద్యార్థుల ట్యాబ్లు ఇంటి వద్ద స్వీయ బోధన, సౌకర్యవంతమైన తరగతులు, విశాలవంతమైన ఆట స్థలము, ఆధునిక గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, ఇలా చాలా కాలమ్స్ అన్ని కూడా రాశారు. అదేవిధంగా ఎవరైతే NMMS కి లాస్ట్ ఇయర్ ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వారిద్దరు కూడా మనం ఆ సన్మాన కార్యక్రమం వారికి కూడా చేద్దామండి. ఇక ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్, ప్రసాద్ గారు ఇందా చెప్పారు, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం. వీడియోలు చూస్తా ఉన్న అనంతపూర్లో 12 మంది 156,000 ఒకే కుటుంబానికి వచ్చినాయి అని. మా అన్నయ్య వాళ్ళకి కూడా 3 పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ 3 పిల్లలకి వచ్చినాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావటం అనేది నిజంగా కూడా చాలా 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 అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ఇద్దరు కూడా ఈ సభ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో కూడా మరి పాత ప్రభుత్వం తీసుకొచ్చింది, దానికి అభినందనలు. గతంలో కూడా మరి పాత ప్రభుత్వం తీసుకొచ్చింది, దానికి అభినందనలు. కానీ అప్పుడు కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడా, ఒక ఇంట్లో 2, 3 ఉంటే మీరు ఒక్కరికే ఇస్తే మిగతా 2 ఎట్లా చదివేది, అందరికీ ఇవ్వండి అని చెప్పేసానని ఆ రోజు మనం మాట్లాడాం. దాని మీద అనేక మార్లు ప్రతిపక్షంగా పోరాటం చేశాం. లోకేష్ గారు కూడా ఆ విషయాలన్నింటినీ కూడా తీసుకుని వారు మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే దానికి
చక్కని అవకాశం కల్పిస్తూ అందరికీ కూడా స్కూల్ ప్రారంభం రోజుకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఇక్కడ భోజనాల విషయంలో కూడా ఇంటర్మీడియట్ తీసేసిన భోజనాలు కూడా మరలా పెట్టారు. ఇక్కడ కూడా స్కూల్స్ అన్నిటి కూడా భోజనాలు పెడుతున్నారు కాబట్టి చాలా మంది ఇక్కడ భోజనాలు చేయట్లేదు అని మొన్న ఈ మధ్యన కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం లోకేష్ గారు సన్నబియ్యం ఇచ్చారు, రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యం అందరూ చేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే స్కూల్ పిల్లలకి నేను ఎందుకు రావట్లేదంటే మీరు లెక్క ప్రకారం పెడతారు, నేను వస్తా అంటే నాతో 10 మంది వస్తారు. ఆ 10 మంది ఈయన భోజనం మేము తినేస్తే అదే ముందు చెప్తే మీరు జాగ్రత్తలు తీసుకుంటారు, అది ప్రాబ్లం. ఇప్పుడు ముందు చెప్పామనుకోండి ఆ రోజు స్పెషల్ గా ఉంటారు, నేను చెప్పకుండా వద్దామంటే నాతో 10 మంది వస్తారు, వస్తే ఈయన భోజనం మేము తినేసినట్టు ఉంటుందని రాట్లా. కానీ ఈసారి మాత్రం ఆ విజిట్ మాత్రం డెఫినెట్ గా చేస్తా ఉంటామండి. భోజనం బాగోలేదని కంప్లైంట్ వస్తే మాత్రం అది ఎవరినైనా సరే ఊరుకునేది లేదు. ఎందుకంటే పిల్లలు మన ఇంట్లో పిల్లలే, బయట పిల్లలు కాదు. అందులో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వాళ్ళంతా కూడా మనకి ఆర్థిక స్థితి లేని వాళ్ళందరూ ఇక్కడ చదువుతారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మధ్యాహ్నం భోజనం పెట్టేది ఏంటంటే ఎవరైతే అంటే ఇప్పుడంటే అన్న దగ్గరగా బాగానే ఉంది కదండి, గతంలో ఏంటంటే రాయలసీమ ముఖ్యంగా అనంతపూర్ కర్నూలు ఏరియాలో భోజనం అనేది చాలా పెద్ద టాస్క్. పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడితే అన్నా ఆ పూట భోజనం కోసమైనా బడుగు పంపుతారనే ఉద్దేశం మీద పెట్టిన ప్రోగ్రాం ఇది. మనకంటే గోదావరి జిల్లాలో రైతు అంతా బ్రహ్మాండంగా పండింది కాబట్టి ఆ బాధ ఇబ్బంది తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అవుతుంది, మనకి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఏ పిల్లలైనా సరే భోజనం బాగోలేదని కంప్లైంట్ వస్తే మాత్రం సీరియస్ గా మాత్రం ఉంటాం మాస్టర్. అది మాత్రం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తింటున్నారా? భోజనం అంతా తింటున్నారు నాన్న? తిన్నారా తినట్లేదా? డౌట్ కదా? బాగానే ఉంటుందా? మొహమాట అనేది చెప్పద్దు, సీరియస్ గానే చెప్పండి. బాగుంటేనే బాగుంది, బాగోకపోతే బాగోలేదు. బాగానే ఉంటుందా? ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉన్నా ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. బాగోకపోతే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఇక్కడ ఎవరికి చెప్పినా పర్లేదు. లీడర్స్ లో వద్దాం, పూట మీతో పాటు కలిసి భోజనం చేద్దాం. భోజనం బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద సీరియస్ గా ఉందాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి దానికి ఏంటంటే బుక్స్ ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది, గతంలో కూడా చెప్పా. భోజనం ఉచితంగా పెడుతుంది, యూనిఫామ్లు ఉచితంగా ఇస్తుంది, బెల్ట్ ఉచితంగా ఇస్తుంది, షూస్ ఉచితంగా ఇస్తుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉచితంగా ఇక్కడ తీసుకొచ్చి మీకిచ్చి మీ దగ్గరికి ఇచ్చి మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఏంటంటే రోజు చాలా మంది పాపం పనికెళ్ళి ఆకుకొట్లకు పోయి, లేకపోతే కరువు పనికి వెళ్ళి, లేకపోతే గ్రేడింగ్ పనికి వెళ్ళి, లేకపోతే చేను కోతలకి వెళ్ళి అన్ని ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళేది దేనికంటే మీరు వాళ్ళలాగా పనికి వెళ్ళకూడదు, మీరు బాగుండాలని. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే మనం కష్టపడతా ఉన్నాం, మన పిల్లలు సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు మనల్ని ఎంత కష్టపడి చదివిస్తూ ఉంటారు. మన టాస్క్ ఏదన్నా ఉందంటే స్కూల్కి చక్కగా బయలుదేరి యూనిఫామ్ వేసుకుని పుస్తకాలు పట్టుకొచ్చి మాస్టర్లు చెప్పింది, టీచర్లు చెప్పింది చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు చూసుకోవటం, పరీక్షలు వస్తే బాగా రాయటం, పాస్ అవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం, స్కూల్కి ఊరికి తల్లిదండ్రులకి పేరు తీసుకురావటం. వేరే పనులే ఉండవు కదా మనకు అంతకన్నా. విద్యార్థి దశలో ఏమైనా ఉంటాయా? ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇంటి దగ్గర కేవలం రాత్రి పడుకోవడానికి మాత్రమే టైం ఉంటుంది, కానీ పొద్దున్న లేచి సాయంత్రం వరకు స్కూల్లో. అంటే మీ తల్లిదండ్రుల కన్నా కూడా ఇక్కడ మాస్టర్లు మీకు ముఖ్యమైన వ్యక్తులు. మీ ఆలన లాలన పాలన అంతా కూడా వారు చూసుకుంటారు, మీకోసం వారంతా కూడా ఇక్కడ పనిచేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా టీచరు తల్లిదండ్రుల కన్నా కూడా తెలుసు కదా. దుర్భ్యోగం మాకు తెలుసు కదా, తెలుసా? చెప్తుంటారా? గురువు పూజ వస్తున్న రోజు ఏమన్నా స్వాగనాన్ని చెప్పిస్తుంటారా? మీరెంత బ్లైండ్ మార్క్ వేసుకుని చూడటం నాకేం అర్థం కాదు. సరే, వీళ్ళకి మిమ్మల్ని బాగా చదివించి పాస్ చేయించి మంచి భవిష్యత్తు ఇవ్వటమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చదివి మంచి స్థాయిలోకి వెళ్తే నా స్టూడెంట్ అని చెప్పుకుంటారు తప్ప మీ దగ్గరకు వచ్చి ఏ రోజు చేసి నాకు ఇది కావాలని అడిగేటువంటి వ్యక్తులు మాస్టర్లు కాదు. అంటే మీ తల్లిదండ్రులు మీ బాగా ఎంత కోరుకుంటారో అంతకన్నా బలంగా కోరుకునే వ్యక్తులు మనకి మాస్టర్లు. ఇప్పుడు టూ స్టెప్ అంతా ఇక్కడ ఉంది, మీరు దీన్ని వినియోగించుకుని బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని సాధించే విధంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటూ, అందుకోసమే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా
మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా బుక్స్ విషయంలో కానీ, యూనిఫామ్ విషయంలో కానీ, లేదా భోజనం విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ, ఇక్కడ కల్పించేటువంటి అకామిడేషన్ అంటే మీకు సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడ ఏది కూడా రాజీ లేకుండా వారు పనిచేస్తున్నారు కాబట్టి మనం మండల సెకండ్ వచ్చిన దాన్ని మరి కంటిన్యూ చేసి మొన్న వచ్చిన మండల ఫస్ట్ కంటిన్యూ చేస్తే బాగుండేది. కానీ అదేనా మండల సెకండ్ వచ్చిన మంచి ర్యాంకే. ఈసారి ఈ సంవత్సరం అంతా 10th క్లాస్ పిల్లలు ముఖ్యంగా మండల ఫస్ట్ వచ్చే విధంగా, జిల్లా ఫస్ట్ వస్తే మరీ మంచిది, మన ఊరికి మన స్కూల్కి మంచి పేరు ఉంది కాబట్టి వచ్చే విధంగా మీరు అందరూ చదువుకుంటారని. 10th క్లాస్ పిల్లలు ఉన్నారండి ఇక్కడ? ఉన్నారా? 80 మంది. ఈసారి అన్నది మండల ఫస్ట్ చెప్తారా? అంటే మండలం అంటే కాదని జిల్లా అంటారేమో నా ఆశ. చేస్తారా? జిల్లా టార్గెట్ పెట్టుకుంటారా? మీరు జిల్లా టార్గెట్ పెట్టుకురండి, లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లి మీకు మంచి సన్మానం చేపిస్తాను. ఎవరు జిల్లా ఫస్ట్ తెచ్చుకుంటే వాళ్ళకి. ఓకేనా? తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. అవసరమైతే ఎన్కే ప్రసాద్ గారు మొన్న లాస్ట్ టైం కూడా చెప్పా, అన్నదమ్ములు మంచి డబ్బులు కూడా బాగానే ఉంటాయి, అవసరమైతే 40,000 రూపాయలు క్యాష్ కూడా ఇప్పిద్దాం. ఏమండి? జిల్లా ఫస్ట్ వస్తే మండలం కాదు. ఓకే. మరి బాగా చదువుకోవడంతో పాటు మంచి గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ మీరు ఎప్పుడైనా చూడండి, స్పోర్ట్స్ బాగా ఆడేవాడు తెలివి బాగుంటుంది. ఎందుకంటే ఆడు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. కాబట్టి ఊరికే బళ్ళోకి వచ్చామా, పుస్తకాలు తీసామా, చదివామా అనేది కూడా కాకుండా మీరు స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టండి, బాగా ఆడండి. వీలైతే స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు తెలుసు కదా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగాలకి గత 20 ఏళ్లుగా లేనటువంటి టీచర్ ఉద్యోగాలకి స్పోర్ట్స్ కోటా కూడా పెట్టి, స్పోర్ట్స్ కోటాలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్స్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయి. స్పోర్ట్స్ లో కూడా అంటే క్రీడల్లో కూడా రాణిస్తే మీకు భవిష్యత్తు బంగారమయంగా ఉంటది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి స్పోర్ట్స్ కూడా ఆడితే ఒక పక్కన భవిష్యత్తు బాగుంటుంది, రెండోది అన్నిటికీ మించి మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టి ఆ స్పోర్ట్స్ ని ఊరికే మనం ఇంటి దగ్గర ఆ 3 వికెట్లు పెట్టి క్రికెట్ కాకుండా మిగతా క్రీడల మీద కూడా దృష్టి పెడితే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటాము, భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల సిబ్బందికి, టీచింగ్ కి, నాన్ టీచింగ్ ప్రధానోపాధ్యాయులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Bueno.